కూడా మేము అంటే అందరూ ఉంది కదా, ఎందుకంటే వాళ్ళకు ఇష్యూ కదా ఇది. దీన్ని మీడియాలో ఎక్స్పోజ్ చేసుకోవడము, దీన్ని చేసుకోవడం. దాన్ని చూడండి, ఇప్పుడు అక్క మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఆర్డరాల పడ్డది. ఇష్యూ ఇది, దానికి మేము క్షమాపణ చెప్పినాము. ఒక మహిళగా ఇంకొక మహిళకు సపోర్ట్ చేయాలని, ఇంకొక మహిళను అంటే ఇంకొక మహిళను పరిచేట్టుగా మాట్లాడొద్దని చెప్పే ఉమక్క కూడా మళ్ళా ఇంకొక మహిళ మీదనే దాడి చేస్తుంది. నో అంటే ఏ సాఫ్ట్ కార్నర్ కూడా లేదు ఉండాలని. ఇప్పుడు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో మంచి భాషని 10 ఏళ్లలో ఈ తెలంగాణ సమాజంకు నేర్పినట్టుగా అనుకుని ఉంటే ఉమక్క భ్రమలలో ఉన్నట్టే లెక్క. ఉమక్కకే తెలుసు, ఉమక్క ఈ భాషను, ఈ బాధలను భరించలేకనే బయటకు వచ్చింది. సరే, కారణాంతరం ఏమైనా మళ్ళీ టిఆర్ఎస్ లో చేరినా అని అంటుంది. నాకు తెలియదు ఉమక్క టిఆర్ఎస్ లో చేరినట్టుగా. సో అక్క మీరు కూడా ఆలోచించాల్సిందే. ఇప్పుడు వినోద్ గారు చెప్తున్నారు, రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఏదంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలలో ఎవ్వరు కూడా చొరబడకూడదు. ఇప్పుడు సురేఖ గారు ఏదంటే జస్ట్ ఇప్పుడు ఉమక్క అయినా కూడా ఉద్యమాల నుంచి వచ్చింది. సురేఖ కూడా కొద్దిగా పోరాట యోధురాలే, కొంచెం ఆవేశానికి లోనయ్యేటువంటి తత్వం మన దగ్గర ఉంది. ఇష్యూస్ మీద బాగా రియాక్ట్ అవుతుంది, కొద్దిగా ప్రోయాక్టివ్, డైనమిక్ అండ్ ప్రోయాక్టివ్. దట్స్ ద రీజన్ వై ఆమె రియాక్షన్ కూడా కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది. మేము తెలంగాణ ఉద్యమప్పుడు కూడా చూసినాం, ఇది మా మాన్కోట ఇన్సిడెంట్ అయినప్పుడు సురేఖక్క ఎట్లా మాట్లాడిందో మేము చూసినాం. సో మేము ప్రత్యక్ష సాక్షులం ఆ రోజు. సరే, అంటే కాలక్రమేణా మనం కొన్ని విషయాలను అంటే క్షమాగుణం భారతదేశానికి కానీ భారతీయులకు కానీ అలాగే తెలంగాణ బిడ్డలకు కానీ క్షమాగుణం ఎక్కువ. తెలంగాణకు సంపూర్ణంగా దోచిపెట్టుకున్నటువంటి ఆంధ్ర ఆధిపత్య శక్తులనే క్షమించినటువంటి తెలంగాణ గడ్డ ఇది. ఇలా సినీ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుతున్నారు, నేను ఎవరిని కూడా నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళందరూ కూడా సానుభూతి వ్యక్తం చేయడం, సురేఖ గారు మాట్లాడిన దాని మీద రియాక్ట్ కావడం, ఇదంతా బాగానే ఉంది. అంటే ఒక సినీ కుటుంబానికి కొంచెం ఇట్లా టచ్ అయితే ఆంధ్ర ఆధిపత్య శక్తులు అన్ని కూడా ఒకటవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ లేదు, టీడీపీ లేదు, ఇంకా ఏ పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు గారు కూడా చాలా ఘాటుగా స్పందించింది దీని మీద. మేము తప్పులో పడ్డాం కాబట్టి మేము ఏమనలేకపోతున్నాం, కానీ వాళ్ళ విజ్ఞతను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మా అక్క కొంచెం నోరు జారింది, దానివల్ల కొద్దిమందికి బాధ కలిగింది. ఆ బాధ డెఫినెట్ గా మేము దాన్ని క్షమించమని కోరుకుంటూనే విజ్ఞతను కూడా ప్రశ్నిస్తున్నాను. ఆమె బాధలో మాట్లాడింది అనేటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ప్రతిపక్షాలు. కానీ ఈ ఇష్యూని ఇక్కడికి క్లోజ్ చేయాలి. హైడ్రా విషయం తర్వాత మాట్లాడదాం, లేకపోతే మేము సమస్యలు ఏది ప్రజా సమస్యలను పరిష్కరించలేక దీనికి తీసుకొచ్చినాం అనేటువంటిది నాన్ సెన్స్. ఎందుకంటే అందులో సురేఖ అక్కకి ఏం సంబంధం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడి ఉంటే ఆయన పని చేయలేక ఇట్లా అన్నాడు అని అంటే అర్థం ఉంది, కానీ సురేఖ అక్కను దీంట్లో ఇది ప్రజా సమస్యలను సాల్వ్ చేయలేక ఇట్లా మాట్లాడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది తప్పు. ఆమె ఆవేదనతోటే మాట్లాడింది. ఆవేదన నుంచి ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, ఆక్రోశం నుంచి ఆవేశం వస్తుంది. ఆవేశంలో పలికిన పలుకులే తప్ప తప్పనిసరిగా అనుచితమైందే తప్ప ఇది కావాలని ఆ ఫ్యామిలీని కానీ లేదా ఇండస్ట్రీని కానీ డిగ్రేడ్ చేసే ఉద్దేశం తనకు లేదని తను ఎక్స్లో చెప్పింది. ప్రత్యక్షంగా మేము చెప్తున్నాము, మేము ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాము. కానీ దీన్ని రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదు. మేమే ఒక పొరపాటు చేసినాం. రాజకీయాన్ని కేటీఆర్ తోటి కొట్లాడాల్సింది, ఒకవేళ వాళ్ళ పార్టీ స్కోరింగ్ పెట్టినట్టుంటే వాళ్ళతో కొట్లాడాల్సింది నాగార్జున గారి ఫ్యామిలీ మీదకి రావడం అనేది తప్పు. అది అక్కడే మేము తప్పటడుగు చేసినాం. మళ్ళీ మీరందరూ కూడా ఆ తప్పటడుగు వేయకండి దయచేసి, దాన్ని మళ్ళీ పొలిటిసైజ్ చేయకండి. సో దీన్ని ఇక్కడికే క్లోజ్ చేద్దాం. వినోద్ గారు చెప్పినట్టుగా మేము ఆ వ్యక్తిగతమైనటువంటి రాజ్యాంగపరమైన అన్ని విలువలను గౌరవించడానికి, శిరసావించడానికి తల వంచి నమస్కరిస్తూ మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అక్క ఉమక్క గారు కానీ లేకపోతే వినోద్ గారు కానీ మీరు యాంకర్ గారు కానీ ఈ చూస్తున్నటువంటి ప్రజలకు కానీ
ప్రేక్షకులకు, ప్రజలకు, శ్రోతలందరికీ కూడా మేము తల వంచి నమస్కారం చేసి చెప్తున్నాం, మేము రాజ్యాంగ విలువలను కాపాడిన పార్టీ కాపాడతాము. ఇక విమర్శ ప్రతి విమర్శకు నేను తీసుకోవటం లేదు, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం, చాలా సున్నితమైనటువంటి అంశం, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశం. అది అక్క విషయంలో కూడా కావచ్చు, ఒకవేళ ఉమ్మక్క ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఉండేది అంటే ఎట్లా వేరే తిరిగా మాట్లాడేది అంటే రఘునందన్ గారిని దాంట్లో చేర్చినారు. ఒక అడ్వకేట్, ఒక నీట్ గా చాలా బాగా మాట్లాడగలిగేటువంటి అడ్వకేట్, ఏ మచ్చ లేకుండా జరిగేటువంటి ప్రోగ్రామ్ ను. అయితే ఇది నేను కేటీఆర్ఏ చేసిండా, కేసీఆర్ చేసిండా, లేకపోతే టిఆర్ఎస్ పార్టీ కావాలని చేసిందా, ఆకతాయిలు కూడా ఉంటారు. సో దాన్ని ఎంక్వైరీ చేసి మొక్కన్నట్టుగా దాన్ని ఎంక్వైరీ చేసి దాని బాధ్యుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత మా మీదనే ఉన్నది. డెఫినెట్ గా దాన్ని తీసుకుంటాం, డెఫినెట్ గా ఆ వ్యక్తులను దొరకబడదాం. ఒకవేళ వాళ్ళు టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉండి అక్కడి నుంచి వచ్చినట్టు ఉంటే టిఆర్ఎస్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పటిదాకా ఇప్పుడు ముద్దాయిగా చెప్పొచ్చు కానీ నిర్ధారణ చేయలేదు, నేరస్తులను నిర్ధారణ చేయలేదు. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మేము అందరం కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెడదాం, దాంట్లో మీరు క్వశ్చన్ చేయండి, సజెషన్ చేయండి, దాన్ని సాధారణంగా ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మరొక్కసారి ప్రతిపక్షాలకు, ప్రజలకు, సినీ ఇండస్ట్రీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తూలిన మాటను వెనక్కి తీసుకొని డెఫినెట్ గా అక్క తరఫున, తర్వాత ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున మేము మా తప్పుకు చింతిస్తూనే, క్షమాపణ కోరుకుంటూనే ఈ సమస్యని ఇక్కడితో ముగిద్దాం. ఇది ఎవరికి మంచిది కాదు, ఇండస్ట్రీకి మంచిది కాదు, మాకు మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు, మహిళలకు మంచిది కాదు, లేదా రాజ్యాంగానికి మంచిది కాదు. కాబట్టి ఇది ఒక పీడకల్లాగా నిజంగానే వెంకటస్వామి గారు ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయమే. అయితే కొండా సురేఖ గారు ఇక్కడ మాట్లాడుతూ కూడా సమంతకు సారీ చెప్పడం జరిగింది, కానీ కేటీఆర్ ను ఉద్దేశించి నా పోరాటం ఇంకా వెనక్కి తగ్గలేదు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఆవిడ కేటీఆర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, చాలా మంది హీరోయిన్స్ ని టార్గెట్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్ గారి అంశం ఉంది అన్నట్టుగా మాట్లాడారు. చాలా మంది హీరోయిన్స్ ఇక్కడ కెరీర్ ముగించుకోవాల్సిన పరిస్థితి కూడా కేటీఆర్ గారి వల్ల కూడా వచ్చిందని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి అట్లాగే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ అంటే భూస్వాములు, ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 2000 ఎకరాలు, 4000 ఎకరాలు, 3000 ఎకరాలు, 1000 ఎకరాలు ఇట్లున్నటువంటి భూస్వాముల విషయంలో కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ విషయంలో కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా కవిత గారికి, కేటీఆర్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. వాళ్ళను సతాయించిన మాట వాస్తవం. నేను వేరే ఉద్దేశంతో సతాయించినట్టలేను. వాళ్ళ ఆస్తులను కొలగొట్టడమో లేదంటే షేర్ తీసుకోవడం, చివరికి కార్పొరేటు యాజమాన్యాలతోటి కుముక్కై విద్యా వ్యవస్థలో చొరబడి వాళ్ళందరితోటి ఆ సంతోష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవితమ్మ కావచ్చు, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్ ను హస్తగతం చేసుకొని నడిపించినవి. అవి అలగ ఆరోపణలు, దానికి దీనికి సంబంధం లేదు. అయితే కొండా సురేఖ గారు కొంతకాలం కేటీఆర్ గారితో చాలా సన్నిహితంగా పనిచేసిన, కేసీఆర్ గారితో సందీజ్ మాలాంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలను పక్కన పెట్టి సురేఖ లాంటి వాళ్ళను ఆయన వరంగల్ సీట్ ఇచ్చినటువంటి ఘనత కేటీఆర్ కి దక్కుతుంది. వాళ్ళను ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. సరే, వారి ఇద్దరి మధ్యన ఏ పొరపొచ్చలు వచ్చినాయో వాళ్ళు మా తర్వాత మా కాంగ్రెస్ కి వచ్చినారు, కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో కూడా కొన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి, మేడం విషయంలో వస్తున్నాయి. అవి మేము పార్టీ పరంగా మేము సర్దుబాటు చేసుకుంటున్నాం. సో మేడం మొన్న అధికారులు కూడా వింటలేరని శాంతా కుమార్ గారికి కంప్లైంట్